ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము అహరోను గురించి మాట్లాడుతూ వస్తున్నాము. అహరోను హృదయమందు సంతోషించాడని, అహరోను మౌనముగా ఉన్నాడని మాట్లాడుతూ వచ్చాం. మోషే అన్న అయినటువంటి అహరోను. అలాగే ఈ దినమందు అహరోను తన పొరపాటును ఒప్పుకొనిను. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనములో అహరోను అంటాడు కదా, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని ప్రార్థిస్తూ అన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన, మోషే అంటే తన తమ్ముడే, కూషు దేశ స్త్రీని మోషే వివాహం చేసుకున్నాడు. మిరియాము అంటే మోషే అక్క, అహరోను మోషే అన్న. వీళ్ళిద్దరూ కూడా కలిసి అన్న అలాగే అక్క మోషేకి విరోధంగా మాట్లాడారు. యెహోవా ఆ మాటలు విన్నారు. అహరోను మిరియాములను ప్రత్యక్ష గుడారం యొద్దకు పిలిచి, నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు అని వారిని గద్దించారు. వెంటనే మిరియాము కుష్టు కలిగిందిగా అయిపోయింది. వెంటనే అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపక క్షమించమని ఒప్పుకుంటున్నాడు. అంటే అహరోను మోషేని ప్రభువా అంటే స్వామి అని సంబోధిస్తున్నాడు. తన తమ్ముడు పట్టుకొని స్వామి అనగా ప్రభువా అని సంబోధిస్తున్నాడు. దయచేసి మేము మాట్లాడిన మాటలు క్షమించవలసిందిగా ఒప్పుకుంటున్నాడు. అక్కడ తప్పు చేసింది మిరియాము మాత్రమే. కుష్టు వచ్చిన పాపాన్ని ఒప్పుకొనినట్లు కనిపించదు. ఇద్దరూ కలిసి మోషేకి విరోధంగా మాట్లాడారు. అహరోను మాట్లాడాడు, మిరియాము మాట్లాడింది. మిరియాము మాట్లాడిన దానికి అన్న అహరోను వంతు పలికాడు. కొన్నిసార్లు మాట్లాడిన వారు ఎంతో, దానికి వంతు పలికిన వారు కూడా అంతే జీతం ఉంటుంది. ఇద్దరినీ దేవుడు గద్దించాడు. ఈ తిరుగుబాటులో ముఖ్య పాత్ర మిరియాముదేనని దేవునికి బాగా తెలుసు. కనుక శిక్ష మిరియాముకే వచ్చింది, అహరోనుకు రాలేదు. కానీ అహరోను మాత్రము ఎంత చక్కటి విధేయత కలిగిన వాడో చూడండి. తన తప్పును ఒప్పుకుంటున్నాడు, ప్రభువా అని సంబోధిస్తున్నాడు. మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. అందుకే బైబిల్ అంటుంది, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనుక మన అతిక్రమాలు, మన అవిధేయతలు చక్కగా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని ఎవరైతే విడిచిపెడతారో వారు వర్ధిల్లుతారు. దబాయించడం, నేను చెయ్యలేదు, నేను మాట్లాడలేదు అని కాకుండా అహరోనును మనం మాదిరిగా పెట్టుకోవాలి. అహరోను హృదయమందు సంతోషించెను అన్న దానిలో నుండి చాలా చక్కటి విషయాలు మనం విన్నాం. అహరోను మౌనముగా నుండెను అనే మాట కూడా మనం విన్నాం. తన పిల్లలు చనిపోయినా నిజంగా దేవుడి విషయంలో పన్నెత్తి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈరోజు ప్రభు అహరోనులో నుండి మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఒక స్థాయిలో ఉన్న అహరోను తన తప్పిదాన్ని నిర్మోహాటంగా ఒప్పుకుంటున్నాడు. అవును, అక్క మాట్లాడింది, నేను ఏకీభవించాను, కనుక మేము తప్పు చేశాం, దయచేసి క్షమించండి అని చిన్నవాడైనప్పటికీ కూడా మోషే దగ్గర ఎక్కడా కూడా ఇబ్బంది గురి కాకుండా, ప్రెస్టేజీగా గురి కాకుండా చక్కగా ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒప్పుకోండి. కొన్నిసార్లు మనం ఒప్పుకొనుడు ద్వారా దేవుని కనికరాన్ని పొందుకుంటాం. మనం ఒప్పుకొనుడు ద్వారా కొన్నిసార్లు స్వస్థతను పొందుకుంటాం. మనం ఒప్పుకొనుడు ద్వారా ఆగిపోయిన జవాబును మనం పొందుకుంటాం.
మనం ఒప్పుకోవడం ద్వారా దేవుడు ప్రక్కన పెట్టిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. కనుక మనం తప్పును ఒప్పుకుంటూ వల్ల అది ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు సంతోషిస్తాడు, క్షమిస్తాడు, మరలా దీవించడం ప్రారంభిస్తాడు. జీవితంలో ఎన్నడూ కూడా ఇంకా అహరోను పొరపాటు చేసినట్లుగా, అలాగును మాట్లాడినట్లుగా మనకు బైబిల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. కనుక ప్రార్థించుకుందాం. అహరోనులాగా మనము ఒక అహరోను మాదిరిగా పెట్టుకొని జీవిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మోషే అన్న అహరోను హృదయమందు సంతోషించెను. తమ్ముడు సేవ, తమ్ముడు పరిచయం చూసి సంతోషించాడు. ఒక టైంలో తన ఇద్దరు కుమారులు చనిపోయినా నిజంగా ఎంత మాదిరికరంగా ఉన్నాడు అంటే, దేవుడి విషయంలో ఇతరులకు మాదిరికరంగా పన్నెత్తి కూడా మాట్లాడకుండా, ఎందుకు నాకు ఎలా జరగాలి అని మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. ఈ రోజున తను మాట్లాడిన తన అక్కతో ఏకీభించాడు. ఆ విషయంలో, తన తమ్ముడు విషయంలో తన పొరపాటును ఒప్పుకున్నాడు. తన అక్క కూడా స్వస్థత ఇమ్మని తన తమ్ముడికి రిక్వెస్ట్ పెడుతున్నాడు, ప్రార్థన చేయమని. కనుక నిజంగా ఒక మాదిరికరమైనటువంటి ఆ యాజకుడు అహరోను. ప్రభువా, అహరోను వలె ఈ ఉదయకాలమందు ప్రతి తప్పిదాన్ని ఒప్పుకోగలిగిన ధైర్యాన్ని దయచేయండి. ఎవరికైనా ఆశీర్వాదం ఆగిపోయినా, స్వస్థత ఆగిపోయినప్పటికీ కూడా అతిక్రమములను ఒప్పుకొనిన వాడు దేవుని కనికరమును పొందుకొనును. కనుక ఈ ఉదయకాలం ముందు ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి అవిధేయతలు, వారి దోషాలు, వారి పాపాలు ఎవరైతే ఒప్పుకుంటున్నారో మీ సన్నిధానంలో ప్రభువా వెంటనే మీ ఆశీర్వాదమును వారికి కనబరచండి, మీ జవాబును వారికి కనబరచండి. ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఇవ్వండి. కోర్టు సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వివాహాలు విషయంలో మీరు త్వరగా కార్యాన్ని జరిగించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ బంధకాలున్నా మీరే విడుదల దయచేసి ఈ దినదీవులతో నింపి మీ నామములకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా